హలో వెల్కమ్ టు ఇషాక్సర్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ ఈరోజు మనము ఇక్కడ నేర్చుకునేటటువంటి అంశము ఇక్కడ సమస్యను సాధించే విధానంలో ట్రిక్, ఒక షార్ట్ కట్ అప్రోచ్ అంటాం. ఈ షార్ట్ కట్ అప్రోచ్ని ఈ ప్రాబ్లమ్కి గాను ఎలా మనము అప్లై చేయడానికి అవకాశం ఉంది అనేది ఈ విధానాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాము. రైట్, ఇక్కడ చూడండి, ఏ మరియు బి అను రెండు సంచులు కలవు. దేర్ ఆర్ 2 బ్యాగ్స్ అంటాం. ఏ అనే సంచిలో ₹1, 50 పైసల నాణాలు, 25 పైసల నాణాలు ఉన్నాయి. బి సంచిలో 50 పైసలు, 25 పైసలు మరియు 10 పైసల నాణాలు ఉన్నాయి. ఓకేనా? వీటి విలువల నిష్పత్తి 5:4. ఏవి? సంచిలోని విలువల నిష్పత్తి. ఆ సంచిలో ఉన్నటువంటి రూపాయలు, ఒక సంచిలో 5 భాగాల మొత్తం అంటే ₹500 ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రెండవ సంచిలో ₹400 ఉన్నాయి, 400 రూపీస్ అంటాం. లేదా ₹50, ₹40, ₹5,000 లేదా ₹4,000. మొత్తానికి ఈ సంచిలో 5 భాగాల సొమ్ము ఉంది, రెండవ సంచిలో 4 భాగాల సొమ్ము ఉంది. ఓకేనా? ఏ సంచిలోని నాణాల నిష్పత్తి 2:3:5 ఇచ్చాడు. అలాగే బి సంచిలోని నాణంలో నిష్పత్తి 3:x:8 ఇచ్చాడు. అయినా ఎక్స్ విలువ ఎంత కనుక్కోండి అంటున్నాడు. ఓకే, దీన్ని మనము ఎలా ప్లాన్ చేస్తాము అనేది చూడండి. వితిన్ షార్ట్ పీరియడ్లో దీన్ని ప్లాన్ చేయాలి, సెకండ్స్లలో దీన్ని కంప్లీట్ చేసి ముందుకెళ్ళాలి. ఓకే, దాన్ని మనం అప్రోచ్ చేస్తాం. ఎట్లా అప్రోచ్ చేస్తామో చూద్దాం. రైట్, ఇక్కడ అప్రోచ్ చేసే విధానము ఎలా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏ అనేటటువంటి మనకు కనిపిస్తుంది ఏ సంచి. ఇక్కడ ఏ సంచిని తీసుకుందాము, ఇటువైపున బి సంచిని తీసుకుందాము. ఏ సంచి, బి సంచి. ఏ అనే సంచిలో ₹1 నాణాలు. ₹1 నాణాలు అంటే 100 పైసల నాణాలు, అలాగే 50 పైసల నాణాలు, అలాగే నెక్స్ట్ వచ్చేది 25 పైసల నాణాలు ఉన్నాయి ఏ సంచిలో. అలాగే బి సంచిలో ఏ రూపాయల నాణాలు ఉన్నాయి? ఇక్కడ 50 పైసల నాణాలు, ఆ తర్వాత వచ్చేది 25 పైసల నాణాలు, ఆ తర్వాత వచ్చేది 10 పైసల నాణాలు ఉన్నాయి బి సంచిలో. ఇదంతా దత్తాంశము, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇది దత్తాంశం, నేను రాసుకుంటున్నాను, నాకు టైం పడుతుంది. కానీ వైల్ సాల్వింగ్ అంటాం. ఓకేనా? దానికి అంత టైం ఉండదు. సో దట్ ఇక్కడ మనం రాసుకున్నాము. వీటి నిష్పత్తి కూడా ఇచ్చాడు. ఏమిచ్చినాడు? ఏ సంచిలో నాణాల నిష్పత్తి 2:3:5 నిష్పత్తి అన్నాడు. ఇందులో గల నిష్పత్తి 2:3:5 నిష్పత్తి అన్నాడు. ఇక్కడ రెండవ సంచిలో నిష్పత్తి ఏమిచ్చాడు? 3:x:8 అన్నాడు. ఓవర్ ఈ సంచిలో 5 భాగాల సొమ్ముంది. ఈ సంచిలో ఎన్ని భాగాల సొమ్ముంది? 4 భాగాల సొమ్ముంది. ఓకేనా? రైట్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 × 100 వాల్యూ తీసుకుంటున్నాను. ఈ సంచిలో 2 × 100 200 పైసలు, ఇక్కడ 3 × 50 150 పైసలు. ఓకేనా? ఈ వాల్యూ ఎంత? 150 ప్లస్ ఈ వాల్యూ ఎంత? 150. ఫస్ట్ చూడండి, 2 × 100 ఏమో 200 దీని విలువ. అలాగే ఇక్కడ 150, ఇక్కడ 3 × 25 × 5 125. ఇది ఈ సంచి యొక్క విలువ డివైడెడ్ బై రెండవ సంచి విలువ 50 × 3 150. అలాగే 25 × x 25x. అలాగే 10 × 8 80. ఇక్కడ ఈ విలువ బై ఈ విలువ, ఈ విలువ 5 భాగాలు, రెండవ సంచి యొక్క విలువ 4 భాగాలు. కాబట్టి 5/4 భాగాలు. 200 + 150 350 + 125 475. ఇది డివైడెడ్ బై 150 + 80 = 230 + 25x అంటాం. ఓకే, = 5/4. ఈ స్టెప్ను కూడా డైరెక్ట్గా రాసుకోగలగాలి. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది, క్యాన్సలేషన్. 5 9 45, 5 5 25, క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడేమొస్తుంది? 230 + 25x = 4 5 20, 2 9 4 36, 2 38 380. అనగా 25x = 380 - 230 = 150. అనగా x = 25 1 26. అనగా x విలువ ఎంత? 6. ఓకేనా? సో యూ కెన్ డూ ఇన్ దిస్ వే. ఈ పద్ధతి, ఈ షార్ట్ కట్ చూడండి, సింపుల్గా వాల్యూ బై వాల్యూ ఇంటూ మొత్తం బై మొత్తం, ఆ రెండింటిని ఈక్వేట్ చేయడం, ఆ తర్వాత ఈ వాల్యూని కంప్లీట్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ కాయిన్స్ అంటాం.
కాయిన్స్లో అంటే ఈ నాణాలకు సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాబ్లం వీ హ్యావ్ సీన్ అంటాం. ఓకేనా, రైట్. ఇదొకటి మనకు లాజికల్గా షార్ట్ కట్ అప్రోచ్గా మనం తీసుకుంటాం.